బియ్యం అక్రమ రవాణా మీద ఉక్కుపాదం మోపటానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ దిశలో వేగంగా అడుగులు వేస్తున్నారు. గతంలో జనసేనాని మీద అవాకులు చవాకులు పేలిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలను కూడా వెలికితీసే క్రమంలో బియ్యం అక్రమాల మీద దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. కాకినాడ పోర్టు గోదాముల నుంచి చిత్తూరు దాకా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా అంచనాకు రావడంతో వరుసగా గోదాములను సీజ్ చేస్తున్నారు. కాకినాడలో చాలా గోదాములను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడి సాఫ్టెక్స్ ఇండియా విశ్వప్రియ గోడౌన్లో రేషన్ బియ్యం గుర్తించి గోదామును సీజ్ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ముందుగా అధికారులతో సమీక్ష సమావేశం జరిపిన మంత్రి మనోహర్ రెవెన్యూ పౌర సరఫరాల శాఖల అధికారులతో కలిసి ఆకస్మిక పర్యటనలు జరిపారు. సామాన్యుల దగ్గర 7 రూపాయలు తీసుకొచ్చి దాన్ని రీసైకిల్ చేసి భయంకరంగా మెస్సలు కూడా వాళ్ళే కొట్టుకోండి కాకినాడ పోర్టు కట్టాలి స్వలాభం కోసం వాళ్ళ కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి కోసం దుర్మార్గంగా వివరించి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈరోజు 10 చోట్ల మేము చేసిన దాడిలో 6 చోట్ల స్పష్టమైన మాకు ఆధారాలు దొరికినాయి. వారిపైన 6 కేసెస్ అదేవిధంగా లీగల్ మెట్రాలజీ కూడా దానిపైన కేసులు బుక్ చేస్తున్నాం. అవసరమైన చోట మేము పోలీస్ అధికారులతో ఈ సమగ్రమైన విచారణ చేపట్టిన తర్వాత ఈ లక్ష్యాలు ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తే 2019 నుంచి 2024 చాలా భయంకరంగా వీళ్ళు ఈ ప్రాంతంలో దోషం చేశారు. ఈ ప్రాంతమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని కొంతమంది అధికారులు వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించి చిత్తూరు దగ్గర నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి ఎవరు కూడా అడ్డుపడకుండా పీడిఎస్ రైస్ తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు వీళ్ళు సంపాదించారు.